చేస్తాం. లివిల్ ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం నుంచి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 740 వార్డులు బీఆర్ఎస్కి వచ్చింది. అంటే 740 వచ్చినటువంటి వార్డులకు పర్సంటేజ్ ఎక్కువ వస్తుందా, బీజేపీకి 200 పైచలకు వచ్చినటువంటి వార్డులకు పర్సంటేజ్ ఎక్కువ వస్తుందా అని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతూ వచ్చారో టీనీస్ కూడా పదే పదే చెప్తుంది. అది అంతా కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఈరోజు పత్రికల్లో కాంగ్రెస్కు 50%, బీఆర్ఎస్కి 15%, లేకుంటే బీజేపీకి 20% అని తప్పుడు రాతలు రాసి అబాస్పాలైందా ఆంధ్రజ్యోతి అనుకోవాలా, లేకుంటే ముఖ్యంగా ఎస్సీసీ చెప్పేంత వరకు కూడా ఎందుకు చెప్పలేకపోయింది? ఇప్పుడు అంతర్మథనంలో ఆంధ్రజ్యోతి పడింది అనుకోవాలా, ఏమనుకోవాలి అసలు? అంటే మొదటి నుంచి కూడా ఒకటి ఉంది, తెలంగాణ పట్ల ఏనాడు కూడా ఆంధ్రజ్యోతి పాజిటివ్గా ప్రచారం చేయదు. వాళ్ళ తెలంగాణకు శ్రీరామరక్ష అయిన బీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకుందంటే ఎప్పుడు కూడా ఆంధ్రజ్యోతి కనీసం కూడా ఓర్చుకోదు. ఆ ఓర్చుకోని తనంతో ఇవాళ కేవలం బీజేపీని, అంటే బీజేపీ అంటే అక్కడ ఎన్డీఏ అలయన్స్ ఉంది, చంద్రబాబు కావచ్చు, అటు ఈ చంద్రబాబుకు శిష్యుడే ఇలా వీళ్ళ ముగ్గురిని సాటిస్ఫై చేయడం కోసమే కేవలం ఇటు కాంగ్రెస్కు పర్సంటేజ్ పెంచి చూపించడం, మరోపక్క అసలే లేని బీజేపీని తీసుకొచ్చి ఆ బీఆర్ఎస్ కంటే ఎక్కువ పర్సంటేజ్ సాధించింది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఒక చర్చ జరగాలి, ఆ రెండింటి మధ్యనే చర్చ జరగాలని ఒక అసత్యాన్ని పదే పదే ప్రచారం చేయడం కోసం ఇవాళ పూనుకున్నట్లుగా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే అంతేకాకుండా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అనేక ప్రచారాలు చేసింది. ప్రచారం చేయడమే తప్ప వీళ్ళకు పాలన చేత రుజువైంది కనుక ప్రచారాన్ని మళ్ళీ అబద్ధాలను ప్రచారం చేస్తే అవి నిజాలైతే అన్న చందంగానే వాళ్ళ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వివరించింది. దానికి తోడుగా వారికి సంబంధించిన బాకా మీడియా వాళ్ళ ఏదైతే ఎల్లో మీడియా చెప్తారో ఎల్లో మీడియా ఈ కథనాలు వారికి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, వారికి సంబంధించిన ఇతర హ్యాండిల్లో దీన్ని ప్రచారం చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ చూపించాలి. తెలంగాణ ప్రజానికానికి బీఆర్ఎస్ పార్టీగా లేదు అనేది చూపించే ప్రయత్నం పూర్తిగా ఇది ఒక ఆంధ్ర మీడియాగానే చేసింది తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిన్ననే పసిగట్టింది. ఇదే విషయాన్ని నిన్న స్పష్టంగా మాజీ మంత్రి డిప్యూటీ ప్రో లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పారు. ఈ బాకా మీడియా కథనాలు వల్లవేస్తుంది, ఇవి ఆపాలి, వారు వన్ సైడ్ కాదు. ఇవాళ అనేక రకాలుగా అనేక చోట్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది, చాలా చోట్ల అంగొచ్చింది. కానీ ఎందుకు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి చెప్పారు. నిన్న చెప్పిన 24 గంటలు గడవక ముందుకే పెద్ద ఎత్తున ఒక బ్యానర్ ఐటెంగా తీసుకొని కేవలం 15% బీఆర్ఎస్కి వచ్చిందని చెప్పేసి ఒక ఎల్లో పేపర్లో నల్లటి అక్షరాలతో ఇవాళ అబద్ధాలను ప్రచారం చేసింది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్పింది. చెప్పడమే కాదు, ఇవాళ ఎస్ఈసి కూడా తలొగ్గి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, టీ న్యూస్ వరుస కథనాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్స్లో కావచ్చు, ఇవాళ పెద్ద ఎత్తున ఎస్ఈసి పైన కూడా ఒత్తిడి రావడంతో తలొగ్గి ఇవాళ ఏదైతే ఫ్యాక్ట్గా వచ్చిన పర్సంటేజ్ ఇచ్చి ఇవాళ ఆంధ్రజ్యోతికి గుయ్యమనేలా చెప్పిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. పూర్తిగా అంటే మొదటి నుంచి కూడా ఆంధ్రజ్యోతి అనే ఒక పేపర్ కావచ్చు, ఆ సంబంధిత ఛానల్స్ కావచ్చు, అటు అనుకూలంగా ఏపీకి అనుకూలంగా వారికి శిష్యునికి అనుకూలంగానే వ్యవహరిస్తాయి తప్ప తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాయి. తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అయిన బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడూ దెబ్బ కొట్టడం కోసమే ఈ ఛానళ్లు పనిచేస్తాయి అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇదొకటే విషయం కాదు, చాలా చోట్ల కూడా ఇవాళ ఒక మున్సిపల్ ఎన్నికలే కాదు అనేక విషయాల్లో కూడా ఇవాళ తెలంగాణ పట్ల విషం కక్కుతుంది. తెలంగాణ సమాజం పట్ల ఇవాళ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న తీరు కూడా ఇవాళ చూడొచ్చు. మొన్న ఏదైతే వారికి సంబంధించిన కొత్త పలుకులో చిలుక పలుకుల విషయంలో కూడా ఇదే తరహా వివరించింది. ఇవాళ అనేక చోట్ల ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి విషయంలో తెలంగాణ సమాజం అంతా కూడా మండిపడుతున్నారు. ఖచ్చితంగా సుస్పష్టంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ నాడు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 40% పైచిలకు సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం ఇదే తరహా 32% ఓట్ షేరుని ఇవాళ నమోదు చేస్తే కేవలం 15 అంటే యాక్చువల్గా నిజానికి వచ్చిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందంటే 50% కూడా చూపించడానికి కూడా ఇవాళ చేతులు రాలేదు ఆంధ్రజ్యోతి కంటే. ఎంత విషం ఉంది, ఎంత విష బీజాలు నాటుకుంది అనేది తెలంగాణ పట్ల అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజానికానికి తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు, తెలంగాణ ఓటర్లకు తెలుసు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఏ విధంగా వివరించింది, ఇప్పుడు ఏ విధంగా వివరిస్తుందని. కానీ ఈ చిల్లరగా చేసే ప్రయత్నాలన్నీ కూడా కేవలం
వారికి సంబంధించిన వాళ్ళని సంతృప్తి పరచడానికే పనిచేస్తాయే తప్ప వాళ్ళ తెలంగాణ ప్రజానికానికి పూర్తిగా పట్టణాల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల పెద్ద ఎత్తున డబ్బు, ఇటు పవరు, అటు మనీ పవర్ తోటి రెండింటిని కలిపి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా అడ్డదారులు తొక్కింది. చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని బెదిరించిన విషయం కూడా ఇవాళ సుస్పష్టంగా తెలుసు. అవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి మున్సిపల్లో ఇలా పట్టణాలన్నీ కూడా హస్తగతం అని చెప్పేసి కథనాలు రాస్తే తెలంగాణ సమాజం మేము చూస్తూ ఊరుకోదు. తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. కానీ ఈ అబద్ధాలు ఎవరికి ఉపయోగపడతాయి, ఎవరికి మేలు చేస్తాయి అనేది కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తెలంగాణ మేధావులు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆనాడు తెలంగాణ ఉద్యమం నాడు కూడా ఇగో అయిపోయింది, అగో అయిపోయింది, తెలంగాణ ఆనాటి టీఆర్ఎస్ పార్టీగా కథమైపోయిందని కథనాలు రాసి తెలంగాణ జేఏసీని చీల్చేందుకు కూడా కుట్రలు కుతంత్రాలు పన్నింది ఆనాడు ఇదే ఆంధ్రజ్యోతి. మళ్ళీ వాళ్ళ తెలంగాణ విషబీజాలు మొలికెత్తినాయి. ఆ విషబీజాలతోటి వాళ్ళ కాయలతోటి వాళ్ళ ప్రచారం చేస్తానంటే ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. తెలంగాణ సమాజానికి ఎవరైతే మేలు చేస్తారు, ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో ఏం కోల్పోయినాం అనేది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇవాళ కేవలం వారిచ్చే ఫిగర్స్ తోటి ఏదో మాయ చేస్తానంటే ఇవాళ తెలంగాణ సమాజం పెద్ద అంతేం కాదు. తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ఓటర్లంతా చైతన్యవంతులు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తే ఆంధ్రజ్యోతి ఏం కథనాలు రాసింది, ఇప్పుడేం కథనాలు రాస్తుంది, వాళ్ళ పురుగుల అన్నంతో పిట్టలా రాలిపోతున్న గురుకుల విద్యార్థుల కథనాలు ఎందుకు రాయట్లేదు, ఇవాళ యూరియా దొరక్క రోడ్డెక్కిన అన్నదాతపై ఎందుకు మోసం చేసిన కాంగ్రెస్ కథనాలు ఎందుకు రాయట్లేదని చెప్పేసి కూడా ఇవాళ గల్లబట్టి అడిగే రోజులు కూడా తెలంగాణ సమాజం త్వరలోనే ఉన్నదని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఓవరాల్గా ఇవాళ పూర్తిగా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఇంకో ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్రజ్యోతికి కావచ్చు, కొన్ని సంబంధించిన మీడియాలకి లీకులు ఇచ్చి ప్రచారమే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పర్ఫెక్ట్ న్యూస్ కావచ్చు, లేదంటే ఇన్వెస్టిగేషన్ న్యూస్ కావచ్చు, లేదంటే వారు వాస్తవానికి దగ్గరున్న న్యూస్ కథనాలు ఇప్పటి వరకు కూడా రాయట్లేదు. అనేక హామీలు కూడా ఇవాళ కేవలం ఆంధ్రజ్యోతిలోనే అచ్చవుతున్నాయి తప్ప నెరవేరినట్టు ఎక్కడ కూడా నెరవేరిన దాఖలాలు లేవు. కేవలం ఇవాళ చంద్రబాబు శిష్యుణ్ణి కావచ్చు, చంద్రబాబు అక్కడ ఎన్డీఏలో ఉన్న బీజేపీకి అనుకూలంగా, ఇక్కడ ఉన్న చంద్రబాబు శిష్యుడు రేవంత్కి అనుకూలంగా కథనాలు రాస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్పింది. అందుకు అనుకూలంగానే ఇవాళ కథనాలు వండివారుస్తుంది. కానీ ఖచ్చితంగా జనాలకు కావచ్చు, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ఓటర్లకు వాళ్ళ ఆ పచ్చపత్రిక యొక్క వార్తలేంది, పచ్చపత్రిక యొక్క నిజాయితీ ఏందనేది కూడా తెలంగాణ సమాజానికి తెలుసు అనేది వాళ్ళ జగమెరగని సత్యం. ఖచ్చితంగా వాళ్ళ అనేక విషయాల్లో కూడా పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం, పూర్తిగా పాలన చేతులెత్తేసింది, వాళ్ళ పట్టణాల్లో పారిశుద్ధ్యం పడికేసింది. అలాంటి కథనాలు రాయడానికి కూడా వాళ్ళ ఆంధ్రజ్యోతికి చేతులు రావు. కానీ వాళ్ళ కేవలం పర్సెంటేజీలు పెంచి తగ్గించిస్తే ఏదో అవుతుందంటే ఇది కేవలం ఆ సూర్యుని పైన ఉమ్మేసినట్లే ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. వాళ్ళ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. వాళ్ళ టీ న్యూస్ వరుస కథనాల ప్రసారంతో ఎస్ఈసి ఇచ్చిన పర్సెంటేజ్ చూసి ఇప్పుడు వాళ్ళ ఆంధ్రజ్యోతి రేపు పొద్దున ఏం కథనం ఇస్తుందో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి పక్షపాత ధోరణి జర్నలిజంకు తగదని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్టులు కూడా ఇదే విషయాన్ని పదే చెప్తారు. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి నిజాలను రాసి, నిక్కచ్చిగా రాసి తెలంగాణ ప్రజానికానికి కావచ్చు, ఇతరులకు ఉపయోగపడే కథనాలు రాస్తే మంచిదంటే కూడా ఇవాళ కితాబిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్.